న్యూస్. తెలంగాణలోని 12,760 గ్రామ పంచాయతీల సొంత ఆదాయ నిధుల వినియోగంలో ట్రెజరీల చుట్టూ తిరిగే తిప్పలను తప్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 73 ని సవరించనుంది. ఇకపై ఏటా వచ్చే 140 కోట్ల అంతర్గత ఆదాయం నేరుగా బ్యాంకుల్లో జమై గ్రామ అవసరాలకు వాడుకునే వెసులుబాటు కలుగుతుంది. తెలంగాణలోని పల్లెల్లో స్వపరిపాలన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక అడుగు వేయబోతుంది. గ్రామ పంచాయతీల సొంత ఆదాయంపై ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వ నియంత్రణను పూర్తిగా తొలగించి ఆ నిధులను స్థానిక అవసరాలకే నేరుగా వాడుకునేలా పంచాయతీరాజ్ చట్ట సవరణకు కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,760 గ్రామ పంచాయతీలకు ఇల్లు, నల్లా పన్నులు, లేఅవుట్ అనుమతులు, సంతల నిర్వహణ, వేలం పాటల ద్వారా ఏటా సుమారు 140 కోట్ల వరకు సొంత ఆదాయం సమకూరుతోంది. అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ నిధులన్నీ ప్రభుత్వ ట్రెజరీలో జమ అవుతుండటంతో రూపాయి ఖర్చు చేయాలన్న ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అయింది. ఈ పాత పద్ధతి వల్ల గ్రామాల్లో పారిశుద్ధ కార్మికులకు వేతనాలు ఇవ్వాలన్నా, ట్రాక్టర్లకు డీజిల్ కొట్టించాలన్నా, వీధి లైట్లు, ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ వంటి అత్యవసర వస్తువులు కొనాలన్నా నెలల తరబడి ట్రెజరీల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీల ఖాతాల్లో పడుతున్నప్పటికీ తాము కష్టపడి వసూలు చేసుకున్న సొంత నిధుల కోసం సర్పంచులు ఇబ్బందులు పడడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. దీనిపై పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా ప్రభుత్వానికి లేఖ రాయగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి చట్ట సవరణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆర్థిక స్వేచ్ఛను అమలు చేయడానికి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 73ను సవరించాల్సి ఉంటుంది. దీంతో పాటు నిధుల డ్రా ప్రక్రియలో పారదర్శకత కోసం జాయింట్ చెక్ పవర్ విధానంలో కీలక మార్పు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న సర్పంచ్, ఉప సర్పంచ్ ఉమ్మడి చెక్ పవర్ స్థానంలో ఉప సర్పంచ్ను తొలగించి గ్రామ కార్యదర్శికి ఆ బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మేరకు రూపొందించిన 2 ఆర్డినెన్స్లను త్వరలో జరగబోయే మంత్రిమండలి సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదం తెలపనున్నారు. ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తే పంచాయతీల సొంత ఆదాయం నేరుగా స్థానిక బ్యాంకు ఖాతాల్లోనే నిల్వ ఉంటుంది. అయితే నిధుల వినియోగంలో దుర్వినియోగం, అవినీతి జరగకుండా ప్రభుత్వం అత్యంత కఠినమైన నిబంధనలను విధిస్తోంది. పంచాయతీకి వచ్చే ప్రతి రూపాయి ఆదాయం, చేసే ప్రతి ఖర్చు వివరాలను విధిగా రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఈ పంచాయతీ వెబ్సైట్లో ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. అలాగే పారదర్శకత కోసం ఆ వివరాలను గ్రామ పంచాయతీ కార్యాలయ బోర్డుపై ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలి. వీటికి తోడు ప్రతి ఏటా తప్పనిసరిగా స్టేట్ ఆడిట్ విభాగంతో ఆడిటింగ్ నిర్వహించాలి. ఒకవేళ నిధుల వినియోగంలో ఎలాంటి అవకతవకలు లేదా నిబంధనల ఉల్లంఘనలు జరిగినా సర్పంచ్, గ్రామ కార్యదర్శులను సంయుక్తంగా బాధ్యతలను చేస్తూ వారిపై కఠిన క్రిమినల్ శాఖపరమైన చర్యలు తీసుకునేలా చట్టంలో నిబంధనలు పొందుపరుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పింఛన్దారుల కోసం సరికొత్త ఆరోగ్య పథకాన్ని ఈ నెల జూన్ నుంచే అమలు చేయడానికి సన్నద్ధమైంది. దీని నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు కానుంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు డిజిటల్ హెల్త్ కార్డులు, క్యాష్ లెస్ వైద్య సేవలు అందనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారుల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతోంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొత్త ఆరోగ్య పథకాన్ని ఈ నెల నుంచే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పథకానికి సంబంధించిన తుది మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు, అమల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు నేడు సచివాలయంలో ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పథకం పారదర్శకంగా, జాప్యం లేకుండా సాగడానికి వీలుగా ప్రభుత్వం సరికొత్తగా ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్టును ఏర్పాటు చేయనుంది. ఈ ట్రస్టులో వాటాదారులందరికీ ప్రాతినిధ్యం కల్పించనున్నారు. దీని ప్రకారం ఉద్యోగ సంఘాల నుంచి 6 ప్రతినిధులు, పెన్షనర్ల సంఘాల నుంచి 2 ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ట్రస్ట్ రోజువారీ కార్యకలాపాలు పర్యవేక్షణ కోసం ఒక సీనియర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించనున్నారు. ఈ ట్రస్ట్ కమిటీకి సంబంధించిన అధికారిక ప్రకటన సోమవారం నాటి సమావేశం అనంతరం వెలువడే అవకాశం ఉంది. పథకం లబ్ధిదారుల ఖచ్చితమైన గణాంకాల కోసం ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలకు అత్యవసర సర్క్యులర్ జారీ చేసింది. మే 31వ తేదీలోపు ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల వివరాలన్నింటినీ ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. ఈ డేటా ఆధారంగా అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే అత్యాధునిక డిజిటల్ హెల్త్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ కార్డుల ద్వారా గుర్తింపు పొందిన కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులలో ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి. తొలుత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా జూన్ 2 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని భావించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి లోపాలు తలెత్తకూడదనే ఉద్దేశంతో కొద్దిగా ఆలస్యంగా ప్రారంభించనున్నారు. పాత హెల్త్ కార్డుల అమల్లో ఎదురైన చేదు అనుభవాలను, ఆసుపత్రుల సహాయత నిరాకరణను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈసారి పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఖాళీగా ఉన్న రేషన్ షాపుల డీలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల తహసీల్దార్ జయశ్రీ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ
ఉద్యోగాలకు పోటీ పడాలనుకునే స్థానిక నిరుద్యోగ అభ్యర్థులు వచ్చే జూన్ 11వ తేదీలోపు తమ దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీస విద్యార్హతగా 7వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని నిబంధన విధించారు. అలాగే దరఖాస్తుదారుల వయస్సు 18 ఏళ్ల నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ నియామకాల్లో స్థానిక గ్రామ నివాసితులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు అమలవుతాయని అధికారులు స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలోని అర్హులైన అభ్యర్థులు తమ విద్యార్హత, స్థానికత, కుల ధృవీకరణ పత్రాలతో కూడిన దరఖాస్తులను గడువు ముగిసేలోగా అందజేయాలి. ఈ పోస్టుల భర్తీ కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్యను బట్టి తహసీల్దార్ ఆధ్వర్యంలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి తుది విజేతలను ఎంపిక చేస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా గ్రామాలకు కేటాయించిన రిజర్వేషన్ల వివరాలను కూడా అధికారులు వెల్లడించారు. దీని ప్రకారం ఐసిగండి గ్రామ రేషన్ షాప్ను ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించగా, వంపుగూడ గ్రామాన్ని ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు, అలాగే ముద్విన్ గ్రామ చౌక ధరల దుకాణాన్ని బీసీ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు, అనుమానాల నివృత్తి కోసం అభ్యర్థులు నేరుగా కడతాల్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించి సమాచారం తీసుకోవచ్చని స్పష్టం చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో పనిచేస్తున్న 1.11 కోట్ల మంది కార్మికులు వేతన జీవులకు శుభవార్త. వారికి ఇస్తున్న కనీస వేతనాలు సోమవారం అంటే జూన్ 1 నేటి నుంచి పెరగనున్నాయి. దీనికి సంబంధించి కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కనీస వేతనాల పరిధిలోకి కొత్తగా మరో 10 రంగాలను చేర్చడంతో మొత్తం ఉపాధి రంగాల సంఖ్య 77కు చేరింది. వేర్వేరు షెడ్యూల్డ్ రంగాలకు వేర్వేరు జీతాలు కాకుండా అందరికీ ఒకే విధమైన వేతనాల చెల్లింపు కోసం తెలంగాణ ప్రభుత్వం ఏకీకృత నమూనాను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానం వల్ల కార్మికులకు భారీగా ప్రయోజనం కలగనుంది. దీని ప్రకారం హైలీ స్కిల్డ్ వర్కర్లకు గరిష్టంగా నెలకు 20,000 వరకు వేతనం లభించబోతోంది. వేతనాల ఏకీకృత విధానం కోసం ప్రభుత్వం గ్రామాలు, మున్సిపాలిటీలు, నగర పాలికలు అంటూ 3 జోన్లుగా విభజించింది. ఆయా జోన్లలో నైపుణ్య కేటగిరీల వారీగా కార్మికులకు చెల్లించాల్సిన కనీస వేతనాలను కార్మిక శాఖ తాజాగా ఖరారు చేసింది. ఈ క్రమంలో నగర పాలికలను జోన్ 1గా, మున్సిపాలిటీలను జోన్ 2గా, గ్రామాలు మరియు ఇతర ప్రాంతాలను జోన్ 3గా ప్రకటించింది. అలానే కొత్తగా హై స్కిల్డ్ కేటగిరీని చేర్చి జోన్ 1లో పనిచేసే కార్మికుల కనీస వేతనాన్ని 20,000గా నిర్ణయించింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కార్మికుల కనీస వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని, వీటిని సవరించాలంటూ కార్మిక సంఘాలు, వర్కర్ల అసోసియేషన్లు 2022లో హైకోర్టును ఆశ్రయించాయి. ఈ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. కనీస వేతనాల అంశంపై కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, యాజమాన్యాల ప్రతినిధులతో ఈ ఉపసంఘం పలుమార్లు సమావేశమై చర్చించింది. కనీస వేతనాల సలహా మండలి సిఫార్సులను పరిశీలించాలని కోరుతూ కార్మిక శాఖ కమిషనర్ మే 31న మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక సమర్పించారు. దీన్ని పరిశీలించిన ఉపసంఘం నూతన వేతన కోడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా జూన్ 1 నుంచి పెంచిన కనీస వేతనాలు అమలు చేయాలని సూచించింది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.